నిన్నటి కథను విన్నారు కదా. మిగిలిన కథను ఈరోజు చెప్పుకుందాం, సరేనా? ఆపు నీ కాకిగోల. ఎవరైనా వచ్చినట్లయితే ఫోన్ చెయ్యరటే. తొందరగా బయలుదేరు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను అనుకోకు. బంగారు నగలన్నీ సింగారించుకుని తగలడకు. రోజులు అసలే బాగోలేదు. బంగారం ధర పెరిగిన దగ్గర నుండి దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. గొలుసు దొంగల వార్తలు టీవీల్లో చూస్తున్నావుగా. ఎందుకైనా మంచిది, మచిలీపట్నం వారి వద్ద కొన్న కాకి బంగారం నగలున్నాయిగా, అవి వేసుకో. అసలు నువ్వు నగలు వేసుకోకపోయినా అందంగానే ఉంటావు అనుకో అన్నాడు విశ్వనాథం నవ్వుతూ. మీరే కాదులేండి, మా మేనత్త కూడా ఎన్నోసార్లు కాకిముక్కు దొండపండులాగే ఉంటావే అంటూ ఎకసకాలాడింది అంది జానికమ్మ.